లేనటువంటి చెయ్యి ఇప్పుడు కొంచెం ఇలా అయినా కదుపుతున్నాను, ఇంతకుముందు అసలు నా చెయ్యి ఉందో లేదో నాకు తెలిసేది కాదు ఉదాహరణకి అన్నవారు కొంచెం కదుపుతుంటే అది సంతోషకరమైన విషయమే. అది ఒక అరచెయ్యి అంత మేఘములాగా అదే పెద్ద వర్షంలాగా మారబోతూ ఉన్నది. ఆ యొక్క చిన్న కదలికలో నుండే గొప్ప కార్యాలు యేసయ్య నీ కోసం చేయబోతూ ఉన్నాడు. అందువలన విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా మీరు వదిలిపెట్టుకోవద్దు. విశ్వాసం, దృఢ విశ్వాసం కలిగి ఉండండి. మరి దృఢ సంకల్పంతో ఎల్లవేళ మరి ఆ కంటిన్యూగా విసిగిపోకుండా దేవుని దగ్గర అడుగుతూనే ఉండండి, పొందుకునేంత వరకు కూడా. కొన్ని ప్రార్థనలు ఆలస్యం అవుతున్నా దాని గురించి మీరు అస్సలు చింతపడొద్దు. ఎందుకు ఆలస్యం అవుతున్నాయో నీవు సేవించుతున్న దేవునికి తెలుసు. ఆయన ఎప్పుడు నీకు ఏ సమయంలో చేయాలో కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. కాలగతులు ఆయన తన ఆధీనంలో పెట్టుకున్నాడు. కాబట్టి నువ్వు అనుకున్న సమయం కాకపోయినా అది ఇంకొక 10 రోజులు ఆలస్యంగా వచ్చినా అది రాబోతూనే ఉంది యేసు నామములో. అవును, రాలేదు అనే మాట లేదు అసలు. ఉపవాస ప్రార్థనలో జవాబులు రావనేది ఎక్కడ ఏ కోసానే లేదు. 100% చెప్పాలంటే 1000% జవాబులు వచ్చి తీరుతాయి. దైవజనం వచ్చి తీరుతాయి. అద్భుతాలు, కార్యాలు నిశ్చయముగా జరుగుతాయి. మల్టిపుల్ బ్లెస్సింగ్స్ మీరు చూస్తారు. మీరు అడిగినవి ఇంతే, మీరు కోరుకున్నవి ఇన్నే. అవే మీకు చాలా ఎక్కువగా అనిపిస్తాయి. అమ్మో చాలా అడిగేసాను యేసే దగ్గర, చాలా కోరుకున్నానని చెప్పి అది మీకు ఎక్కువగా అనిపిస్తుంటాయి. ప్రభు చూసినప్పుడు అవి చాలా అల్పమైనవిగా అనిపిస్తాయి. మీకు ఇవ్వటానికి వచ్చినప్పుడు ఆయన కేవలం ఇంతిచ్చి వెళ్ళే దేవుడు కాదు. నీ దేవుడు ధారాళంగా ఆకాశ వాకిళ్ళు తెరిచి నేను ఆశీర్వదిస్తాడు ఆయన. సో నువ్వు కోరుకున్నవి, నువ్వు కోరుకున్నవి, నువ్వు అడిగినవి, నువ్వు అడగనివి, నీకు తెలిసి అడిగినవి కొన్ని, నీకు తెలియదు అసలు కొన్ని ఎలా అడగాలో, నీకు తెలియనివి కూడా నీ దేవుడు నీకు ఇచ్చి నిన్ను నింపబోతూ ఉన్నాడు. దీవెనలతో, మేలులతో నింపబోతూ ఉన్నాడు. మరి మీ పంటలు, మీ భూములు, మీ గర్భఫలాలు, మీ దుక్కిటెద్దుల మందలు యేసు నామములో దీవించబడి నింపబడును గాక. ఆయన మహోపకారములు దేవుని ప్రజలైన మీ అందరూ చూచి ఆశీర్వదింపబడుదురు గాక. ప్రియులారా చూడండి, ఒక బ్యాక్ ప్యాక్ అంటూ ఉంటారు. షోల్డర్స్ మీద బ్యాగులు వేసుకుంటూ వెళ్తారు కదా చాలామంది. పిల్లలు స్కూల్ బ్యాగులు మోస్తూనే ఉంటారు. 10వ తరగతి వరకు కూడా ఆల్మోస్ట్ ఒక 12 సంవత్సరాలు బ్యాగులు మోస్తారు. ఆ బ్యాగులు మోయదగినవైతే ఓకే, బ్యాగ్ ఉంది కదా అని ప్రతి రాయిని, ప్రతి రప్పని, ప్రతి వస్తువుని అలా వెనక బ్యాగులో వేస్తూ ఉంటే ఆ బరువు మోయాల్సింది ఎవరు? నువ్వే కదా, నువ్వే మొయ్యాలి. నీ కడమని అన్నీ లోపల వేసేయడానికి కాదు, నీకు బ్యాగ్ ఉంది. అవసరమైనవి మాత్రమే పెట్టుకోవడానికి బ్యాగు. కానీ నువ్వు అన్నిటినీ బ్యాగులో పడేస్తూ ఉంటే అది 5 కేజీలు ఉండాల్సింది 50 కేజీలు అయిపోయి, అది 100 కేజీలు అయిపోయి, అది 200 కేజీలు అయితే నువ్వు ఎంతవరకు మోయగలుగుతావు? నీకు తెలియకుండా నీ ఎముకలు, నీ యొక్క గుండె అంత క్షీణించిపోతూ ఉంటుంది, కృషించిపోతూ ఉంటుంది. అది కొన్ని రోజులకు అనారోగ్యంగా మారి నీ యొక్క అవయవాల్లో ఉన్న జీవం కోల్పోయే అవకాశం కూడా లేకపోలేదు. అందువలన కొన్ని అవయవాలు మొద్దుబారిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, మనందరికీ భూమి మీద బతుకుతున్నప్పుడు బ్యాక్ ప్యాక్లు ఉన్నాయి. అంటే బరువు, కాడి మాను భారము అన్నాడు దేవుడు. సమస్త భారము మోసుకొని పోవచ్చిన సకల జనులారా నా యొద్దకు రండి. ఆయన అందరినీ రమ్మన్నాడు, సకల జనులు రమ్మన్నాడు. రానోళ్ళది దురదృష్టం, వచ్చిన మనం అదృష్టం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కాడిని తీసివేస్తానంటున్నాడు. ఒక పాపపు కాడిని ఆల్రెడీ పాపపు కాడి మన మీద నుంచి తీసివేయబడింది. ఇంకా మన జీవితాల్లో చింతలు, వేదనలు, సమస్యలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆయా విధమైన మానసిక రుగ్మతులు, ఆయా విధమైనటువంటి కృంగిన స్థితులు, నిరాశ, నిస్పృహలు, ఇవి రోజు రోజుకి కూడా దాచిపెట్టుకుని నువ్వు మోస్తున్నావేమో. ఆ బ్యాక్ ప్యాక్లో నువ్వు మొయ్యలేని భారం మోస్తూ ఉన్నావేమో. అది నీ కృంగుదలకు కారణంగా అవుతుందేమో, నీ యొక్క ఆవేదనలు ఇంకా అధికమవటానికి కారణంగా అవుతుందేమో. జాగ్రత్త దేవుని బిడ్డ, మోయలేని భారాన్ని నీ దేవుడు నీకు ఇవ్వనంటున్నాడు. కానీ నువ్వెందుకు మోయలేని భారాన్ని నువ్వు మొయ్యాలనుకుంటున్నావు? ప్రతి చిన్నది నీకు చింతే, ప్రతి విషయము నీకు సమస్యే. ప్రతిదాన్ని నువ్వు మనసులోనికి తీసేసుకుంటావు. నీ మనసు ఎన్ని మోయగలదు? ఎంత భరించగలదు? అసలు తీసుకునేది ఎక్కువ, నీ లోపల నుంచి బయటికి పంపించేది తక్కువ. అలా మీలో అనేక మంది గుండెలు బరువెక్కాయి, మనసు బరువెక్కింది, మీ బ్యాక్ పెరిగిపోయింది, మీ బరువు బాగా పెరిగిపోయింది. ఎందుకో తెలుసా? అనవసరమైన చింతలు కూడా నువ్వు తీసుకుంటున్నావు. అవసరం లేనివి కూడా నీ మనసులో తీసుకుంటున్నావు. ఏవేవో మాటలు, ఆ మాటలు నీలో పెట్టుకుంటున్నావు, గొడవలు నీలో పెట్టుకుంటున్నావు, కోపాలు నీలో పెట్టుకుంటున్నావు, దుఃఖం నీలో పెట్టుకుంటున్నావు, చింతలు నీలో పెట్టుకుంటున్నావు. ప్రతిరోజు నువ్వు లోపల వేయటమే తప్ప తీయటానికి నీకు మనసు రావట్లేదు. ప్రార్థన చేస్తున్నావు కానీ ప్రార్థనలో కూడా నువ్వు అన్నీ దేవునికి ఇవ్వట్లా. కొన్ని ప్రశ్నార్థకం, కొన్ని దేవుడు వింటాడో లేదో, దేవుడు విన్నాడో లేదో, దేవుడు చేస్తాడో లేడో,
ఆయన దృష్టిలో నేను ఉన్నానో లేదో, ఆయన జ్ఞాపకంలో ఉన్నానో లేదో, దేవుడు ఉంటే ఎందుకు ఇలా మరి నాకు ఇంతవరకు జవాబు రాలేదు. నీ మనస్సులో నీ ప్రశ్నలకి నీ దగ్గరే జవాబు లేదు. నీ ప్రశ్నలకు నీ దగ్గరే జవాబు లేనప్పుడు ప్రశ్నగానే ఉండటం అనేది ఆ గుండె బరువెక్కించే పరిస్థితి. ఇలాంటి స్థితి మీలో చాలామంది కలిగి ఉన్నారు. మీలో చాలామంది వాటిని వేసుకుంటూ బరువులు మోస్తున్నారు. నాకు ఒక మాట ఇస్తారా దైవజనరాల, నేను ఈ రోజున ఆ బరువంతా, నా బ్యాక్ ప్యాక్ అంతా ఏసైకి ఇస్తానన్న వారు చేపైకెత్తండి. నా గుండె బరువుని తీసివేసేది నా దేవుడు కాక నేనా? నా సొంత జ్ఞానంతో, నా స్వశక్తితో నేను ఎంత బరువుని నేను మోయగలను, ఎంత కాలం నేను భరించగలను? ఇది నా దేవునికి అప్పగించి నేను నెమ్మదితో ఉంటారన్న వాళ్ళు చేపైకెత్తండి. ప్రార్థన చేద్దాం అందరం కూడా. పిల్లలు పుట్టలేదని నువ్వు ఎందుకు విపరీతమైన బాధను ఎందుకు నీ గుండెల్లో తీసుకుంటున్నావు? విపరీతమైన బాధ నీకు అవసరమా దేవుని బిడ్డ? ప్రార్థన చేశావు, ఇచ్చినందులకే స్తోత్రం. ఇంకొక మాట కూడా అనొచ్చు, ఇచ్చినా నీకే స్తోత్రం, ఇవ్వకపోయినా నీకు స్తోత్రం. హల్లెలూయా. కానీ బిడ్డలకు కావాలనే నేను కోరుకుంటున్నాను ప్రభువా, నీ చిత్తము నా పట్ల నెరవేర్చబడునుగాక అని చెప్పగలరా గుండెల నిండా ధైర్యంతో? మనిషితో నువ్వు అనలేమేమో కానీ దేవుడు నమ్మదగిన వాడని నీకు తెలుసు కదా. నమ్మదగిన దేవుడు నీకు మంచి చేస్తాడు కానీ కీడు చేయడానికి నీకు అర్థమవుతుంది కదా. అలాంటప్పుడు నీ గుండె బరువు అంతా దేవునికి ఇచ్చేసాయి. చాలా మోసావు ఇప్పుడు దాకా, ఇంక నువ్వు మోయొద్దు దేవుని బిడ్డ. ప్రభు పాదాలు చింత పెట్టేసాయి. ప్రభు నీ కోసం చింతిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, మంచి యోచనలు ఇచ్చి నిన్ను నడిపిస్తాడు. ఏదో రాలుగా ఉన్నావు, భర్తను కోల్పోయి కుటుంబ భారాన్ని మోస్తున్నావమ్మా. నీ గుండెల్లో బరువు ఎక్కువ మోసేస్తున్నావు, అవసరానికి మించి మోసేస్తున్నావు, అవసరానికి మించి ఆలోచన చేస్తున్నావు. నువ్వు ఎక్కువ చింతపట్టడం వలన, రేపటి గురించి నువ్వు చింతపట్టడం వలన రేపు అనేది నీకు మంచిగా మారుతుంది అనుకుంటే పొరపాటు. రేపటి నీ స్థితిని మార్చగల దేవుని మీద నీ చింత పెట్టు, అప్పుడు నీ కార్యాలు సఫలమవుతాయి. మీరు చింతించడం వలన మీ యొక్క ఎత్తు మూరెడు ఎక్కువ కాదు, మూరెడు తక్కువ కాదు అంటున్నాడు యేసు ప్రభువారు. ఆయన ఎందుకు చెప్పారు ఆ మాట? మన హృదయాలు ఈజీగా చింతకి లోబడిపోతాయి. సులువుగా మనం గుండెల్లోనికి అన్నీ తీసేసుకుంటాం, అన్నిటినీ మనసులో పెట్టేసుకొని రోజు మదన పడిపోతూ ఉంటాం. ఆహారం సహించదు, ఆనందం కరువైపోద్ది, సంతోషం కరువైపోద్ది. నువ్వెప్పుడైతే ఈ స్థితిలోనికి వెళ్తుంటావో అపవిత్రాత్మలు వచ్చి ఆ భారాన్ని ఇంకా అధికం చేస్తాయి, ఆ చింతను అధికంగా చేస్తాయి. నువ్వు ఒక స్థితిలో పడిపోతే ఆ స్థితిలో నువ్వు ఇంకా లోతుల్లో పడాలని నీ కీడును కోరుకునేది దుష్టుడైతే, నువ్వు ఆ గోతిలోంచి బయటికి రావాలని కోరుకునేది నీ దేవుడై ఉన్నాడు. ఆ దేవునికి నీ బరువు భారాలు అప్పగించు. అది ఇంటి భారమైనా, అది ఆర్థిక భారమైనా, అది అప్పుల భారమైనా, అది నీ పిల్లల భవిష్యత్తు భారమైనా, అది నీ యొక్క భవిష్యత్తు భారమైనా దేవునికి అప్పగించు దేవుని బిడ్డ. ప్రభు ఈ రోజున మనకిస్తున్న వాగ్దానము, నా ప్రజల మీద ఉన్నటువంటి భారం అనే ఆ కాడి నేను తీసివేస్తాను సమూలంగా అంటున్నాడు. అందుకనే దైవజనరాలుగా చెప్తున్నాం, మీరు అప్పగించేసేయండి. ఈ బ్యాక్ ప్యాక్ అనేది నేను మోయాల్సినంత కాకుండా ఎక్కువ మోసేస్తున్నాను ప్రభు, దానివల్ల నేను కృంగుదలకు లోనవుతున్నాను. ఈరోజు అంతా నీ చేతులకు అప్పగించి నేనైతే నెమ్మదితో ఉంటాను. నా దేవుడు నీ మీద నేను చింత పెట్టుచున్నాను నాయన. నేను చేయవలసిందే చేయగలను కానీ అంతకు మించి నేను ఏమి చేయగలను ప్రభు? అంతకు మించి నేను ఆలోచిస్తే అది నాకు చింత రూపంలో మారుతుంది, వేదన రూపంలో మారుతుంది. అది నాకు మేలు కాదు ప్రభు. అందువలన అవన్నీ నీకే అప్పగిస్తున్నాను ప్రభు. నేనేం చేయగలను? శక్తి లోపల లేకుండా నేను చేస్తున్నాను. మిగతావన్నీ నువ్వే చూసుకో ప్రభు. రాయి నేనేం తీయగలనయ్యా, లాజరును నేను లేపలేను ప్రభు. సచ్చిన స్థితిలో ఉన్న పరిస్థితులకి జీవం పోయేవాడు నీవే నాయనా. ఆ సచ్చిన స్థితికి జీవం పోయాలని ప్రార్థన మాత్రం నేను చేయగలనయ్యా. అదే చేయి దేవుని బిడ్డ, అదే చేయి. ఈ రోజున ఆ ప్రార్థనే చేయి. ప్రభు నీ కృపిచ్చి నడిపిస్తాడు తప్పకుండా. ఇలా మీరు ప్రార్థనలు జరిగిస్తూ ఉండగానే మీ మీద ఎంతకాలం ఏలుబడి చేసిన దురాత్మలు పారిపోతున్నాయి దైవజనం. ఏలుబడి చేసిన మోసగించే ఆత్మలు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాయి. మిమ్మల్ని భ్రమపరిచి చెడు వ్యసనాల వైపు, ఆత్మహత్యల వైపు, నిస్పృహ వైపు మిమ్మల్ని నెట్టుకొని తోసుకొని బలాత్కారంగా మీ మీద దాడి చేస్తున్న దురాత్మల్ని వేసే బంధించి వేస్తున్నాడు. ఈరోజు దైవ కార్యాలు మీరు చూడబోతున్నారు. దేవా మీ కృతజ్ఞతా స్తోత్రములయ్యా. కృప వెంబడి కృపను దయచేవాడో నీవు నాయన, నెమ్మదిని దయచేవాడో నీవేనా. నా ప్రజలను ఓదార్చుడి, వారి గుండె గదుల్లో ఉన్న గాయము మాన్పండి అంటున్నావు నాయన. ఎవరు మాన్పగలరయ్యా? నీ వాక్యము వారి హృదయ గాయాలు మాన్పుతుంది, నీ సన్నిధి వారి హృదయ గాయాలు మాన్పుతుందయ్యా. వారు నిన్ను కోరుకుంటూ ఉండగా వారి హృదయ గాయాలు మాన్పబడతాయి. ఏ గుండె ఏ గాయంతో ఉందో నీకు తెలుసు నాయన. అది ఎన్ని సంవత్సరాల గాయమో నీకు తెలుసయ్యా. ఆ బాధ, వేదన, గాయం యొక్క లోతేంటో నీకు తెలుసు నాయనా.
నా బాధను ఎవరు పోడ్చగలరు, నాకు ఎవరు న్యాయం చేయగలరని ఏడుస్తున్నావు. నా జీవితంలో నేను ఎన్నోసార్లు అన్యాయం చేయబడ్డానని, మోసగించబడ్డానని, కించపరచబడ్డానని, అవమానపరచబడ్డానని, అశ్రద్ధ చేయబడ్డానని, నిర్లక్ష్యపరచబడ్డానని, ఎంతోమందికి నేను మేలు చేశాను, నా దగ్గర మేలు పొందిన వారు కూడా నన్ను మర్చిపోయారని ఏడుస్తున్న రోజులు నీ జీవితంలో ఉన్నాయి. ఇప్పటికీ కూడా బాధపడొద్దు దేవుని బిడ్డ. మంచి చేసి నువ్వు కష్టపడినా మేలు చేసిన వానికి దేవుడు తిరిగి 100 రెట్లు మేలు చేయబోతూ ఉన్నాడు. ఆయన మేలు చేయబోతూ ఉన్నాడు. నరుడు నువ్వు చేసిన మేలును మర్చిపోతాడే కానీ దేవుడు మర్చిపోడమ్మా. మంచి చేసి నువ్వు కష్టపడినా మేలు చేసిన వానికి దేవుడు తిరిగి 100 రెట్లు మేలు చేయబోతూ ఉన్నాడు. ఆయన మేలు చేయబోతూ ఉన్నాడు. నరుడు నువ్వు చేసిన మేలును మర్చిపోతాడే కానీ దేవుడు మర్చిపోడమ్మా. మేలు చేసిన వారికి ప్రతిగా ఆయన మంచి ప్రతిఫలం ఇస్తాడు. మొర్దెకై రాజుకు మేలు చేశాడు, రాజు మర్చిపోయాడు. రాజుని చంపటానికి కొంతమంది కుట్ర పూనుతున్నారని మొర్దెకై సమాచారాన్ని పంపించాడు. అది నిజమా కాదా అని పరీక్షించినప్పుడు అది నిజమే. వారిని శత్రువుల్ని తీసుకొని వెళ్ళిపోయారు. లేకపోతే ఆ రోజున రాజు మరణించాల్సింది, శత్రువులు అతన్ని చంపేవాళ్ళు. కానీ సమాచారాన్ని అందించింది ఎవరు? మొర్దెకై. కానీ అతను అందరూ మర్చిపోయారు. అతన్ని ఎవరు గుర్తించలేదు, కనీసం రాజు కూడా గుర్తించలేదు. అయినప్పటికీ కూడా మొర్దెకై మేలు చేసి మర్చిపోయి దేవుణ్ణి మాత్రం కనపరుస్తూ ముందుకు వెళ్ళాడు. తగిన సమయం వచ్చినప్పుడు అతను ఏం మేలు రాజుకు చేశాడో రాజుకి దేవుడే జ్ఞాపకం చేశాడు. మర్చిపోయినా అతనికి దేవుడే జ్ఞాపకం చేశాడు. నీ ప్రాణం కాపాడిన వాడిని నువ్వు జ్ఞాపకం చేసుకోవా? నీ ప్రాణం కాపాడటానికి నీకు సమాచారం పంపించిన వానికి నువ్వు ప్రతిఫలం ఏమైనా ఇచ్చి ఉన్నావా అని దేవుడు అతనితో మాట్లాడాడు. వెంటనే అతను పూనుకొని ప్రతిఫలాన్ని మొర్దెకైకి ఇచ్చాడు. అంటే దీనిలోంచి ఏం అర్థం చేసుకోవాలి? నువ్వు ఎంతో మందికి ఎన్నో రకాలుగా మంచి చేసావు, మేలు చేసావు, ప్రతిఫలం నీ దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అలానే దైవ కార్యాల కొరకు ఎంతో గుప్పలు విప్పావు. నువ్వు దేవుని యొక్క పరిచర్లో ఎంతో చక్కటి పని చేసావు, శ్రమ పడ్డావు, చెమటోడ్చావు, ప్రార్థన చేసావు, కన్నీరు కాచావు, మేలు కోరుకున్నావు, పరిచర్యకు మేలు కోరుకున్నావు, దైవ సేవకుల యొక్క మేలు కోరుకున్నావు, సంఘం యొక్క మేలు కోరుకున్నావు. అలానే దేవుని యొక్క రాజ్య కార్యాల్లో గుప్పిలి విప్పి నీకున్న ఆర్థిక స్థితిగతుల్లోంచి కొంత దేవునికి సమర్పించావు. మేలు చేసిన నీకు దేవుడు ప్రతిఫలముగా 100 దీవెనలు ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డ 2 రెట్టింపు దీవెనలు నీ దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. దేవుని బిడ్డ, నీకు తెలుసా, ప్రతి ఉపవాస ప్రార్థనలో నీ ఘోష ఏంటో నీ దేవుడు వింటూనే ఉన్నాడు. ఆయన ఏది మర్చిపోలేదు. దైవజనమా, ఏది మర్చిపోలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థనలో ఉన్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన రిక్వెస్టులతో నీ డైరీ నింపావో, వేటికి నీ జవాబు వచ్చిందో, ఇంకా వేటి కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో, అన్నీ నీ దేవుని జ్ఞాపకంలో ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, ఈ సమయంలో ఆ గుండెల్లో ఉన్న బరువుని, ఇక ఈ ఉపవాస ప్రార్థనలో అయినా ఆ గుండెల్లో బరువుని ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తారు ప్రభు? ఆ గుండెల్లో బరువంతా వారు నీకు అప్పగించాలని కోరుకుంటున్నావు నాయనా. నువ్వు కూడా కోరుతున్నావు నాయనా. నీ ప్రజలు ఆ విషయంలో ఆలోచించి ఆ గుండె బరువంతా నీకు అప్పగించి వారు చక్కగా పడుకొని నిద్రపోయి లేవాలి నాయన. రాత్రిపూట నిద్ర లేకుండా ఉన్నవారు ఎంతో మంది ఉన్నారయ్యా. ఇది మొదలుకొని సుఖమైన నిద్ర అట్టి వారికి కలుగును గాక. ఓ, నీ నోట్లో ఎన్నో సంవత్సరాలతో, ఎన్నో రోజులతో ఉల్లాసముతో పాడే పాటలు ఆగిపోయాయి, ఉత్సాహంతో మాట్లాడే మాటలు ఆగిపోయాయి, నిస్పృహ నిరుత్సాహంతో మౌనమైపోయావు. ఇది మొదలుకొని నీ నోరు తెరిచి నువ్వు గంతులు వేస్తూ దేవుని గణపరిచే కార్యాలు నీ పట్ల ప్రభు జరిగించబోతున్నాడు. చపలు కొడుతూ దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. నీ నోట నవ్వు నుంచబోతున్నాడు, నీ కళ్ళల్లో వెలుగునివ్వబోతున్నాడు, నీ గుండెల్లో ఉన్న భారం తొలగిపై ఉల్లాస ఉత్సాహము, సంతోష వస్త్రము. సంతోషాన్ని నీకు వస్త్రముగా నీ దేవుడు ధరింపజేయబోతున్నాడు. సంతోష వస్త్రము నీకు దేవుడు ధరింపజేయడానికి వచ్చినాడు దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క ఆత్మ సన్నిధి మన మధ్యలో ఉన్నది దైవజనమా. దేవుని యొక్క ఆత్మ మనల్ని ప్రేరేపించి అనేక రీతిలుగా ఈరోజు నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో పాల్గొన్న మీరు ధన్యులు. ప్రారంభించిన మొదటి దినం నుండే పాల్గొన్నటువంటి మీరు దేవుని ఏర్పాటులో, ఆయన సన్నిధిలో మీరు మొదటి దినమనే ఏదైతే అడిగారో మీకు ఇప్పటికే, అనగా నిన్నటి దినమని ఏమి అడిగారో నిన్నటి దినమనే మీకు ఇవ్వబడ్డా యేసు నామములో. హల్లెలూయా. ఒక కీర్తన పాడుచు ప్రభు నామాన్ని గణపరిచి వాక్య సందేశం